హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ నిఖిల్ని. మీ దగ్గర 10 lakhs రూపీస్ ఉన్నాయా? 10 lakhs లోపల ఒక మంచి కార్ వెతకాలనుకుంటే మీకు ఫ్రంట్లో కనబడుతుంది మారుతి సుజుకి ఒక ఫ్రానిక్స్. ఇక్కడ నెక్సా తరపున ప్రీమియం కార్గా వస్తుంది. అండ్ ఇక్కడ మనకు దీని కాంపిటీటర్ వచ్చేసి మన బలేనో అండ్ ఏదైతే షిఫ్ట్ ఉందో దాని కాంపిటీటర్ ఇది. అండ్ ఇక్కడ మీరు బలేనో షిఫ్ట్ కంపేర్ చేస్తే ఫ్రాంక్స్ అనేది డిజైన్ వైర్ అండ్ ఫ్యూచర్స్ వైజ్ కూడా చాలా మస్తు కనబడుతుంది ఫ్రంట్ నుంచి. అండ్ మీకు ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా కనబడుతుంది. అండ్ ఒక ఇంజన్ కూడా మీకు షిఫ్ట్ డిజైర్ కంటే మంచి ఇంజన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తుంది ఏదైతే మనకి ఇక్కడ జెడ్ సిరీస్ ఇంజన్ అని వస్తుంది, అదే సేమ్ సీసీ, కానీ ఇక్కడ సిలిండర్ మాత్రం తగ్గించారు. దానివల్ల ఏదైతే మనకు జెడ్ సిరీస్ ఇంజన్లో కొంచెం ఎక్కువగా వైబ్రేషన్స్ అనేవి ఫీల్ అవుతున్నాయి. సో మనకి ఇక్కడ ఫ్రాంక్స్ 1.2 లీటర్ 90 bhpతో వస్తుంది. చాలా పవర్ఫుల్ ఇంజన్. అండ్ ఇంకా మీకు ఇంకా పవర్ కావాలనుకుంటే దీన్ని టర్బో వేరియంట్ కూడా వస్తుంది, ఆల్ఫా ప్లస్. అది మీకు 15 lakhs ఆన్ రోడ్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ 10 lakhs ఇక్కడ మీకు బెస్ట్ కార్ అంటే ఇక్కడ ఫ్రానిక్స్. ఇది మనకు వేరియంట్ వచ్చేసి డెల్టా ప్లస్ వేరియంట్. దీంట్లో మనకు అలవిల్స్ వగేరా వచ్చేస్తాయి, ఫ్యూచర్స్ అనేవి వస్తాయి, ఇలా అయితే కనబడుతుంది. అండ్ మీకు దీని సిగ్మా వేరియంట్ బేస్ వేరియంట్ గురించి మాట్లాడితే దీని పక్కకే మీకు ఇక్కడ బేస్ వేరియంట్ చూడొచ్చు, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు డిఫరెన్స్ వగేరా మీరు చూసుకోవచ్చు, ఇలా అయితే కనబడుతుంది సేమ్. సో ఇక్కడ మనకు ఇక్కడ ఫ్రంట్ డిజైనింగ్ గురించి మాట్లాడితే ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అంటే ఇక్కడ హెడ్ ల్యాంప్సే ఉంది. అది మనకు సింగిల్ ప్రొజెక్టర్ ఉంది. ఇక్కడ మనకు 3 ప్రొజెక్టర్స్ ఉన్నాయి చూడొచ్చు ఒక హెడ్ ల్యాంప్లో. ఇందులో ఒకటే ప్రొజెక్టర్ ఉంది. అండ్ సేమ్ రెండింటి మనకు హెలోజన్ బల్బ్సే ఉంటాయి. సో ఇక్కడ మనకు ఫ్రానిక్స్, ఇప్పుడు మనం ఇక్కడ డెల్టా ప్లస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెల్టా ప్లస్ అయితే మనకి ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు 10 lakhs లోపల అయితే మనకు ఆన్ రోడ్ అయితే పడుతుంది వెహికల్ అయితే, ఇలా అయితే కనబడుతుంది డెల్టా ప్లస్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు డిజైనింగ్ వగేరా. సో ఇక్కడ మనకు క్రోమ్ వగేరా ఉంది, గ్రిల్ వగేరా మీరు ఇలా అయితే చూసుకోవచ్చు. కింద మనకు ఇక్కడ చూసుకోవచ్చు గ్రే ఫినిష్లో ఇలా అయితే ఉంది. అండ్ ప్రొజెక్టర్ ఇక్కడ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి మీకు, కానీ ప్రొజెక్టర్ కానీ హెలోజన్ బల్బ్స్ ఇవి. సో ఇక్కడ మనకు డిఆర్ఎల్ ఉంది అండ్ ఇండికేటర్ లాగా కూడా పనిచేస్తుంది ఇలా. అండ్ మీకు షిఫ్ట్ అండ్ ఇక్కడ న్యూ వచ్చిన షిఫ్ట్ అండ్ డిజైర్ కంటే కొంచెం వైబ్రేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ మైలేజ్ గురించి మాట్లాడితే మనకు దీనిలో ఫ్రాంక్స్లో సిఎన్జిలో మనకైతే ఆన్ రోడ్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు 28-25 దాకా ఎటు పోదు మైలేజ్ అయితే ఫ్రాంక్స్ది. సో మనకు డిజైనింగ్ వగేరా ఇలా అయితే కనబడుతుంది. సో మనకి ఇక్కడ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే మీకు సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా అయితే కనబడుతుంది, మొత్తం కూడా సైడ్ ప్రొఫైల్. ఇక్కడ డైమండ్ కట్ అలవిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు 16 inches అలవిల్స్ అయితే వస్తున్నాయి. సిగ్మాలో మనకు అలవిల్స్ ఉన్నాయి కానీ 16 inches అయితే మనకు వీల్ దొరుకుతున్నాయి. అదే మనం ఇక్కడ డిజైర్ అండ్ స్విఫ్ట్ గురించి మాట్లాడితే దాంట్లో 15 inches వస్తున్నాయి. అండ్ దాంట్లో బేస్ వేరియంట్లలో మళ్ళీ 14 వగేరా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ తర్వాత చూద్దాం మనం. అయితే మనకి ఇలా అయితే కనబడుతుంది. అందరికంటే ముందు మనం కీ గురించి మాట్లాడితే మనకు కీ అయితే ఇలా అయితే కనబడుతుంది. కీ లాక్ అన్లాక్ బటన్ అయితే కనబడుతుంది మనకి. ఇక్కడ లాక్ అన్లాక్ బటన్ అయితే మనం మార్చే అవసరం అయితే ఉంది. ఎందుకంటే చూడండి ఇప్పుడు 2024 ఇది, స్టిల్ ఇప్పుడు 25 వస్తుంది, కానీ కీ అయితే ఇలా ఉన్నాయి. ఎందుకంటే ఇది మనకు టాప్ వేరియంట్లో మాత్రమే ఇక్కడ కీలెస్ పుష్ టాప్ బటన్ అయితే వగేరా ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఇదైతే మనకు జేబులో పెట్టుకుంటే కూర్చున్నట్టు లేక ఒక ఫ్లిప్ కీ అయినా ఇవ్వచ్చు వీళ్ళు. ఇది ఆక్వర్డ్ అయిపోయింది. 2015 నుంచి కూడా కీస్ ఇలానే వస్తున్నాయి. కీ అయితే మార్చే అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం కార్ గురించి మాట్లాడితే సైడ్ ప్రొఫైల్ నుంచి ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు మొత్తం కూడా రఫ్ బ్లాక్ ఫినిష్లో అయితే ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఓఆర్విఎం పైననే మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్ వగేరా ఉన్నాయి. సో ఇక్కడ రూఫ్ రైల్స్ వగేరా మనకి ఇక్కడ కంపెనీతోనే ఫిటెడ్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం గట్టిగా ఉన్నాయి, చాలా నో ప్రాబ్లం, పట్టుకోవచ్చు మనం ఈజీగా. సో ఎక్కడో ఒక మనకు స్విఫ్ట్ డిజైర్ అండ్ స్విఫ్ట్ కంటే నాకైతే వెహికల్ అయితే మస్తు కనబడుతుంది. అండ్ ఇక్కడ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే ABS విత్ EBD 6 ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ షిఫ్ట్లో ఏంటంటే మనకి ఇక్కడ బేస్ వేరియంట్ నుంచి వస్తున్నాయి 6 ఎయిర్ బ్యాగ్స్. అండ్ దీంట్లో డెల్టా ప్లస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇది మన ఫ్రాంక్స్ యొక్క బేస్ మోడల్ సిగ్మా గురించి మాట్లాడే దాంట్లో స్టాండర్డ్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అదే మనకు ఇక్కడ షిఫ్ట్ కంపేర్ చేసి షిఫ్ట్లో మనకు ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో కూడా వస్తున్నాయి, కానీ ఇది ఒక అప్పర్ వేరియంట్ మిడిల్ వేరియంట్ కాబట్టి డెల్టా ప్లస్ కాబట్టి దీనిలో వస్తాయి. అదే మీరు సిగ్మా తీసుకుంటే దీనిలో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి రావు, కొంచెం ఫీచర్స్ అనేవి తక్కువగా వస్తాయి. అండ్ ఇక్కడ మనం రేర్ లుక్స్ గురించి మాట్లాడితే రేర్ లుక్స్ మాకు ఇలా అయితే కనబడుతుంది రేర్ నుంచి వెహికల్. అండ్ ఇక్కడ స్పాయిలర్ చూడవచ్చు, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ చూడొచ్చు, అలాగే ఇక్కడ మనకు షార్క్ ఫిన్ ఎంటీనా కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ రేర్లోనైతే మనకు 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కెమెరా అయితే నాకు కనబడట్లేదు, ఇక్కడ కూడా కెమెరా మీరు మళ్ళీ ఫిట్ చేసుకోవాలి, యాక్సిడెంట్స్ అని లేకపోతే
ఈజీలీ అవుట్ సైడ్ కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు రిఫ్లెక్టర్ వగేరా మనం ఇలా అయితే కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ మొత్తం కూడా కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అయితే మీకు కనబడవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే, అండ్ ఇక్కడ మనం బూట్ స్పేస్ గురించి మాట్లాడితే, మనకి ఇక్కడ బూట్ స్పేస్ అనేది 300 లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంది. కానీ ఇక్కడ మనకు ఎలాంటి స్టెప్నీ వగేరా లేదు. ఎందుకంటే స్టెప్నీకి బదులు వీళ్ళు టైర్ ఇన్ఫ్లుయెన్సర్ ఇస్తున్నారు. దీంతో మనకు ఇక్కడ టైర్ పంచర్ అయినా టైర్లో గాలి తక్కువ కూడా ఉన్నాయి కాబట్టి దీంతో మనం ఫిల్ అయితే చేసుకోవచ్చు, ఎయిర్ వగేరా పెట్టుకోవచ్చు మనం. కానీ ఎంతైనా కానీ స్టెప్నీ అయితే ఉండాలి, ఇవ్వలేదు. ఇది ఒక కాస్ట్ కటింగ్ అనొచ్చు. దాని బదులు టైర్ బదులు మనకి ఇక్కడ టైర్ ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చారు, దీంతో మనం ఎయిర్ పెట్టుకోవచ్చు. సో మనకు బూట్ స్పేస్ అయితే ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ ఎలాంటి లైట్ వగేరా లేదు మనకు. అండ్ టూల్స్ వగేరా మనకు ఇలా ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ 60-40 సీట్స్ కూడా ఉన్నాయి. మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం సీట్స్ని. అండ్ ఇక్కడ మనకు పార్సల్ ట్రే వగేరా ఉంది, కంపెనీతోనే చూడవచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడొక్కడ డిజైన్ వగేరా మనం గురించి మాట్లాడితే నాకైతే షిఫ్ట్ ఏదైతే ఉందో దానికంటే బెటర్ అనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనకు చెప్పుకోవడానికి కూడా ఫ్రానెక్స్ అని మంచిగా ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ ఒక ప్రీమియం క్వాలిటీ వెహికల్ కాబట్టి అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రానెక్స్ అయితే బ్యాజింగ్ ఉంది. అండ్ దీనిలో ఇంటీరియర్ లోపలికి వెళ్దాం. ఇంటీరియర్ మాత్రం మనకు ఇలా అయితే కనబడుతుంది ఇంటీరియర్ లోపల. అండ్ ఇక్కడ డోర్ ఇలా అయితే కనబడుతుంది. 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉండొచ్చు. ఇక్కడ మనకు మొత్తం 4 మనకి ఇక్కడ స్పీకర్స్ అయితే వస్తున్నాయి డోర్కు ఇటు మొత్తం కూడా. అండ్ ఇక్కడ ఇక్కడ పవర్ విండో బటన్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పేస్ గురించి మాట్లాడితే చాలా బాగుంది స్పేస్ అయితే. ఇక్కడ లెగ్ రూమ్ కానివ్వండి, అండ్ ఇక్కడ మొత్తం రెక్లైన్ యాంగిల్ కానివ్వండి మస్తు అయితే ఉంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు స్పేస్ గురించి మాట్లాడితే మనం. అండ్ వెనకాల మనకి ఇక్కడ 12 వోల్టేజ్ పవర్ సాకెట్స్ వగేరా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఫోన్ వగేరా. అండ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ వగేరా మనం చూడవచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్లో 2 వస్తాయి, ఇక్కడ సీట్కి ఉంటాయి. అండ్ ఒకటి ఇటు మనకి పిల్లర్స్కి ఉంటాయి ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ అనేవి. సో ఇక్కడ మనం రేర్ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, చాలా కంఫర్ట్గా మనం వెళ్ళవచ్చు. అండ్ చాలా స్పేస్ అనిపిస్తుంది వెహికల్ అయితే. అండ్ ఇక్కడ మనం గ్రాబ్ హ్యాండిల్ వగేరా మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు రూఫ్ ల్యాంప్ ఎల్లో లైట్స్ మనకు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఎలాంటి ఆమ్రెస్ట్ వగేరా లేదు, కానీ ఇక్కడ మనకు 3 హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి. 1 2 3 ఇక్కడ మిడిల్ వాళ్ళకు కూడా హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం మనకు రేర్ నుంచి అయితే ఫ్రంట్ వ్యూ ఇలా అయితే కనబడుతుంది. ఇట్లా మీరు చూసుకోవచ్చు, ఇలా అయితే కనబడుతుంది ఫ్రానెక్స్ డిజైన్ వగేరా. సో మనకి ఇక్కడ 10 lakhs లోపల అయితే బెస్ట్ కార్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని కాంపిటీటర్ ఇక్కడ ఏది అల్టోస్ వగేరా బాగానే ఉంటాయి, కానీ ఇది సేఫ్టీ వైజ్ కూడా బాగానే ఉంటాయి అనుకో. ఇప్పుడు మన మారుతి సుజుకి కూడా సేఫ్టీలో కొంచెం బాగా చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనకు డిజైర్లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది కాబట్టి ఇక మారుతి కూడా సేఫ్టీ నా కార్ కూడా లాంచ్ చేస్తారు అనుకుంటాను నేను కూడా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే జెడ్ సిరీస్ ఇంజన్ ఉందో సేమ్ అదే మనకు ఇక్కడ లైనప్ దొరికేస్తుంది. ఇప్పుడు ఉన్న కార్లలో మొత్తం కూడా జెడ్ సిరీస్ ఇంజన్ వస్తుంది. ఇప్పుడు ఓన్లీ వీళ్ళు స్విఫ్ట్ అండ్ డిజైర్లో మాత్రమే జెడ్ సిరీస్ ఇంజన్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో మనకి ఏదైతే బలెనో ఉందో, ఫ్రాంక్స్ ఉందో, ఇవన్నిట్లో కూడా జెడ్ సిరీస్ ఇంజన్ తీసుకొస్తారు. ఎందుకంటే అది ఫ్యూల్ ఎఫిషియన్సీలో మంచిగా ఉంది, కానీ ఎక్కడైతే మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతామో అక్కడ దెబ్బతింటుంది, చచ్చిపోయిన ఇంజన్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అండ్ మీకు ఫ్రానెక్స్ గురించి మాట్లాడితే 1.2 లీటర్తో చాలా మంచి ఇంజన్ అయితే ఉంది. అదే మనకు జెడ్ సిరీస్ ఇంజన్ గురించి మాట్లాడితే ఇనిషియల్ మూమెంట్లో ఇక్కడ ఏదైతే ఫస్ట్ గేర్లో ఉందో కొంచెం వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా ఫీల్ అవుతున్నాయి నాకైతే. అండ్ ఎక్కడైతే పికప్ గురించి మాట్లాడితే ఫస్ట్ గేర్లోనే ఇది వైబ్రేషన్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అయితే అయిపోతుంది. సో మనం చూసుకోవచ్చు కొంచెం. అందుకే ఫ్రానెక్స్ అనేది ఇప్పుడు తీసుకుంటే చాలా వాల్యూ ఫర్ మనీ అని అనుకుంటాను నేనైతే. సో ఇక్కడ మనకు డిజైనింగ్ వేరే ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ మనకు ORVM కంట్రోల్స్ వగేరా ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం మ్యాట్ బ్లాక్లో ఉన్నాయి, ఎలాంటి ఇక్కడ ఏది లేదు. అండ్ ఇక్కడ మొత్తం కూడా మనకు క్లాత్ ఉంది, సాఫ్ట్ క్లాత్ వగేరా. అండ్ ఇక్కడ స్పీకర్ వగేరా ఉంది, ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్. అండ్ ఇక్కడ మనకి ఏదైతే
1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదైనా యూటిలిటీ ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏ బటన్ వైర్ అయితే హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్నదో మార్చి అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం హెడ్ లైట్ అడ్జస్టర్ వగేరా చేసుకోవచ్చు. స్టీరింగ్ వీల్ ఇలా అయితే కనబడుతుంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ఉంది. ఇలా గ్రౌండ్ ఉండి ఇక్కడ ఫ్లాట్లో కూడా బాటమ్ ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి, వాయిస్ కంట్రోల్స్ వగేరా బటన్స్ వగేరా ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్పీడోమీటర్ ఇలా అయితే కనబడుతుంది. ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ సిగ్నల్ వగేరా, ఇంజన్ టెంపరేచర్ మనకు ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు ఎయిర్లో ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదో అక్కడ కూడా కనబడుతుంది, ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదని. అండ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వగేరా ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ ఆర్పిఎం మీటర్, స్పీడోమీటర్ మనకు 200 దాకా మార్కింగ్, 220 దాకా మార్కింగ్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ గురించి మాట్లాడితే ఇక్కడ మనం రీసెట్ వగేరా చేసుకోవచ్చు, ట్రిప్ ఏ ట్రిప్ బి యావరేజ్ వగేరా మనం చూసుకోవచ్చు. అండ్ ఇంత అయితే ఉంది. అండ్ ఇక్కడ టచ్ స్క్రీన్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ 7.6 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే ఉంది, ఇలా అయితే కనబడుతుంది టచ్ స్క్రీన్ వగేరా మనకు. అండ్ ఇక్కడ మీకు ఫ్యూల్ తక్కువ ఉందని అన్ని చూపెడుతుంది మొత్తం. ఆండ్రాయిడ్ ఆటో, అప్పల్ కార్ప్లే కూడా ఉంది వెహికల్లో. అండ్ డివైస్ వగేరా ఇక్కడ పేరు వగేరా చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా. అండ్ ఇక్కడ మనకు ఆటోమేటిక్ డ్యూయల్ జోన్ ఏసీ కంట్రోల్స్ వగేరా ఇక్కడ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న డిస్ప్లే కూడా ఉంది ఏసీ కంట్రోల్స్ది. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ యూఎస్బి టైప్ సి లేదు కానీ టైప్ పోర్ట్ యూఎస్బి పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ 12 వోల్టేజ్ పవర్ సాకెట్ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఏదైతే టాప్ ఎండ్ మోడల్ ఉందో దాంట్లో మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ వగేరా ఉన్నాయి. ఇక్కడ మాన్యువల్ ఉంది కాబట్టి మనకి మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ వగేరా మనకి ఇలా అయితే కనబడుతుంది, సేమ్ ఇలా అయితే కనబడుతుంది. చెరీ కలర్ మొత్తం కూడా చెరీ అండ్ బ్లాక్ కలర్లో అయితే వెహికల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ గ్లోబ్ బాక్స్ గురించి మాట్లాడితే ఇలా అయితే కనబడుతుంది, బాగానే ఉంది స్పేస్ వైజ్. అండ్ ఇక్కడ చాలా స్మూత్ ఇంజన్ ఉంది. ఇప్పుడు వెహికల్ అయితే చాలా ఆన్ అయితే ఉంది, ఎయిర్ పడతలేదు చాలా ఉన్నాయని. ఎందుకంటే మారుతి సుజుకి ఇంజన్ చాలా రిఫైన్డ్ ఇంజన్, చాలా సైలెన్స్ ఇంజన్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఏసీ అయితే ఆఫ్ చేస్తారో అప్పుడైతే వెహికల్ చాలా ఉన్నట్టు కూడా తెలియదు. ఎందుకంటే మొత్తం ఒక ఈవీ లాగా అయితే అనిపిస్తుంది. ఇలా పెట్రోల్ ఇంజన్స్ అయితే చాలా మస్తు అయితే ఉంటాయి, చాలా స్మూత్గా అయితే రన్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు ఐఆర్విఎం వగేరా మనకు ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసి చేసుకోవచ్చు, డే అండ్ నైట్ వగేరా. అండ్ ఇక్కడ మనకు 2 పైన హలోజన్ బల్బ్స్ అయితే ఉన్నాయి. సో అండ్ ఇక్కడ మనకు సన్ వైజర్ వగేరా చూసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి మిర్రర్ లేదు, లైట్ లేదు. ఇక్కడ మిర్రర్ ఉంది, లైట్ వగేరా లేదు మనకు. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ వగేరా ఉన్నాయి. అండ్ ఇలా అయితే కనబడుతుంది. అండ్ మొత్తం కూడా ఇలా అయితే కనబడుతుంది ఫ్రంట్స్. అండ్ ఇక్కడ మనకు 5 స్పీడ్ ఎంటీ అండ్ 5 స్పీడ్ ఏఎంటీలో అయితే కనబడుతుంది వెహికల్ అయితే. అండ్ ఇక్కడ మనకు వీడియోలో మాత్రం ఇంతే. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ మనకు అండర్ 10 lakhs రూపీస్ అయితే బెస్ట్ కార్ అయితే అంటాను. అండ్ ఇక్కడ కీ వగేరా మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ అన్లాక్ చేసేటప్పుడు ఇలా సౌండ్ చేస్తుంది, లాక్ చేసినప్పుడు ఇలా సౌండ్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ లైట్ వగేరా బ్లింక్ అవుతూ ఉంటాయి. అదే సిగ్మా గురించి మాట్లాడితే ఎలాంటి సౌండ్ అయితే చేయదు, ఓన్లీ ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ నేనైతే నిఖిల్. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియోని ఒక లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.